హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో గోబీ పువ్వు ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్పబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. మీ ఇంట్లో కూడా అలాంటి వారు ఉన్నారా? క్యాలీఫ్లవర్ కర్రీలాగా చేస్తే తినరు కావచ్చు, కానీ ఇలా ఫ్రై చేసి చూడండి, తప్పకుండా తింటారు. మళ్ళీ ఇలా చేయమని అడుగుతారు. తప్పకుండా ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పైన తెల్లని పురుగులు ఉంటాయి, అవి కనిపించదు. చూసుకుంటూ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వాలి. కొద్దిసేపటికి ఇలా మరిగిపోతాయి కదా, అప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపి దించేసి 4 to 5 minutes అలానే ఉంచాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొద్దిసేపటికి క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, బండ పువ్వు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ కాగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. తెలిసే కదా, ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే కర్రీకి సరిపడా పసుపు, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సినంత కారం, ధనియా పౌడర్, కొబ్బరి పొడి వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 minutes స్టవ్ మీద కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇంతే సరిపోతుంది. కర్రీ దించేస్తామనే ముందు కొత్తిమీర వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ ఒక కర్రీతోనే తినేయొచ్చు. అలా కాకుండా పప్పు పక్కనైనా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.